నమస్తే. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంతవరకు ఒక బిగ్ బ్రేకింగ్ మనం చూడొచ్చు. వినేష్ ఫోగాట్ను బజరంగ్ పునియా ఈరోజు రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినట్టుగా మనకు తెలుస్తుంది. వాళ్ళు అఫీషియల్గా కూడా ఇక్కడ మనం చూసినట్టయితే వాళ్ళిద్దరు కూడా రాహుల్ గాంధీ గారిని కలవడం జరిగింది. దాని తర్వాత కేసీ వేణుగోపాల్ మరియు ఆ పార్టీకి సంబంధించిన మల్లికార్జున ఖర్గేని కూడా కలిసి వాళ్ళు దాదాపు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగా తెలుస్తుంది. వినేష్ ఫోగాట్ ఇంతకుముందుకు ప్యారిస్ ఒలింపిక్స్లో 50 కేజీల విభాగంలో పోటీ పడి దాదాపు 100 గ్రాములు ఎక్కువ ఉందని చెప్పి సెమీఫైనల్కి పోయి అక్కడికి సంబంధించినంత వరకు కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ స్పోర్ట్స్లో కూడా తను ఒక అప్పీల్ చేయడం జరిగింది. తన బరువుకు సంబంధించినంత వరకు కనీసం సిల్వర్ మెడల్నన్నా తనకు కేటాయించాలని తన మీద కూడా ఒక కుట్ర జరిగిందని చెప్పి పెద్ద ఎత్తున వినబడ్డాయి. ఎందుకంటే ఈ దేశంలో WFI అంటే ఇంతకుముందుకు బ్రిజ్భూషణ్ సింగ్ గారు ఉండేది. బ్రెజిల్కి సంబంధించిన ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షునిగా తన మీద లైంగిక ఆరోపణలు చేసిండని చెప్పి, అంటే లైంగికంగా వేధించే ఇబ్బంది చేసిండు. తననే కాదు తన తోటి క్రీడాకారులందరినీ కూడా తీవ్రంగా లైంగికంగా వేధించిండు. వాళ్ళని ఏం చేయలేక అంటే పెద్ద రాజకీయ పలుకుబడి ఉండడం ద్వారా ఎలాంటి చర్యల నుంచి కూడా అతను తప్పించుకున్నాడు అని చెప్పి వీళ్ళు ఢిల్లీలో జంతర్ మంతర్లో పెద్ద ఉద్యమం జరిపారు. వాళ్లకు మద్దతుగా బజరంగ్ పునియా కూడా ఆ ఉద్యమంలో చాలా కీలకంగా పాల్గొని ఆ ఉద్యమాన్ని దాదాపు కూడా వీళ్ళు దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి మహిళని కదిలించే విధంగా వీళ్ళ ఉద్యమం జరిగింది. ఢిల్లీలో వీళ్ళకి సంబంధించిన మెడల్స్ని కూడా గంగలో వారేయడానికి పోతే అప్పుడు రైతు నేత రాకేష్ టికాయత్ పోయి అడ్డుకోవడం జరిగింది. ఇలాంటి ఒక భారీ రాజకీయ యుద్ధంగానే ఆ మహిళలకు సంబంధించిన ఆరోపణలు దాని మీద ప్రధానమంత్రి కూడా స్పందించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కానీ సభ్య సమాజం కానీ అడిగినా కానీ ప్రధానమంత్రి గారు స్పందించకపోవడం. అక్టోబర్ 5 హర్యానాకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అక్కడ సీట్ల పంపిణీకి సంబంధించినంత వరకు బీజేపీ తన సీట్ల పంపిణీ చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేయాలి. అలాంటి నేపథ్యంలో వీళ్ళిద్దరి జాయినింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అప్డేట్గా మనం చూడొచ్చు. వీళ్ళిద్దరు దీంట్లో జాయిన్ అయ్యారు. వీళ్ళకి సంబంధించినంత వరకు కీలకంగా బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉంది. అక్కడ మాట్లాడినట్టయితే ఇదే మాజీ WFI ఫెడరేషన్కి సంబంధించిన బ్రిజ్భూషణ్ సింగ్ కూడా ఒక ఆరోపణ చేయడం జరిగింది వీళ్ళ మీద. అంటే హర్యానాకు చెందిన దీపేంద్ర హుడా మరియు అలా కుమారుడు దీపేంద్ర హుడా కూడా వీళ్ళిద్దరు కలిసే ఈ నాటకాన్ని చేసిర్రు. నేను ఎలాంటి లైంగిక ఆరోపణలకు పాల్పడలేదు, ఇప్పుడు మొత్తం రుజువు అయింది. ఎందుకంటే వీళ్ళిద్దరు కాంగ్రెస్ జాయిన్ అయ్యారు కాబట్టి ఇదంతా ఒక కాంగ్రెస్ స్క్రిప్ట్లో భాగంగానే ఇదంతా కూడా జరిగింది, నాకు ఎలాంటి సంబంధం లేదని ఆయన కూడా స్పందించడం జరిగింది. ఇలాంటి కీలక పరిణామం జరుగుతున్నప్పుడు హర్యానాకు సంబంధించినంత వరకు అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ మరియు కాంగ్రెస్ అంటే ఇండియా అలయన్స్ కూడా సీట్ల పంపిణీ విషయంలో ఒక కసరత్తు చేస్తుందని చెప్పచ్చు. వీళ్ళిద్దరూ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం మరియు వీళ్ళ మీద లైంగిక దాడి జరిగిందని చెప్పి తోటి మొత్తం కూడా ఉన్న మహిళా అంటే రెజ్లర్ల మీద లైంగిక దాడి జరిగిందని చెప్పి వీళ్ళు సుప్రీంకోర్టు దాకా పోయి FIR రిజిస్ట్రేషన్ చేస్తే ఢిల్లీ పోలీసు వాళ్ళు బ్రిజ్భూషణ్ సింగ్కు ఏం సంబంధం లేదు, ఆయన మేమున్న ఫోక్స్ హౌస్ ఛార్జ్ను కూడా మేము డిస్మిస్ చేస్తున్నామని కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఇవన్నీ ఘటనల నేపథ్యంలో ఒక దేశవ్యాప్తంగా ఒక పెద్ద చర్చ జరిగింది. అసలు ఏం జరిగింది, వాళ్ళ మీద లైంగిక దాడి ఎలా జరిగిందని చెప్పి వాళ్ళు బయట ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అప్పుడే ఆ ఉద్యమానికి మొత్తం కూడా లీడ్ తీసుకున్న వినేష్ ఫోగాట్ తన మీద జరిగిన దాడే కాదు, తన తోటి వేటరీస్ అంటే వాళ్ళపైన తోటి క్రీడాకారులపైన జరిగిన దాడిని కూడా తీవ్రంగా ఖండించడం జరిగింది. ఈ నేపథ్యంలో వీళ్లకు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకోవడము, కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఇవ్వడము రెండు విధాలుగా చూడొచ్చు. ఎందుకంటే వీళ్ళని అందరినీ కూడా లైంగిక దాడి జరగకుండా జరిగిందని చెప్పి బీజేపీకి సంబంధించిన మాజీ ఎంపీ బ్రిజ్భూషణ్ సింగ్ ఇతను WFI చైర్మన్గా ఉండేది, తన ఆరోపణలు చేస్తుండు. కానీ మా మీద జరిగింది, అప్పుడున్న ప్రభుత్వం సరిగ్గా స్పందించలేదు కాబట్టి ప్రతిపక్షాలు మాకు సంబంధించిన ధర్నాకు మద్దతు ఇవ్వడం, అక్కడ ఇచ్చిన క్రమంలో ప్రతిపక్షాల నుంచి అన్న మాకు న్యాయం జరుగుతుందని చూసినామని చెప్పి వాళ్ళు ఇక్కడ జాయిన్ చేయి ఎన్నికలు కొట్లాడడం ద్వారానే వాళ్ళకి న్యాయం జరుగుతుందనే విధంగా వాళ్ళకి సంబంధించిన పోరాటం ఉంది. మరిన్ని కీలక అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.